అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. నేను రీసెంట్‌గా శబరిమల యాత్ర చేసినప్పుడు నేను పళని కూడా వెళ్ళడం జరిగిందండి. పళనిలో మనకి సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం కూడా నేను తీసుకొచ్చాను. మీకు ఆ ప్రసాదం అన్నది ఏ విధంగా ఉంటుందన్నది చూపిస్తానండి. మనకి అక్కడైతే రూ. 45, రూ. 40 అదేవిధంగా రూ. 20లో కూడా మనకి స్వామివారి ప్రసాదం అయితే వాళ్ళు అమ్మడం జరుగుతుందండి. నేనైతే శబరిమల యాత్రలో భాగంగా ఇంటికైతే తీసుకురావడం జరిగిందండి. మనకి ఇది పళనిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రసాదం అండి. మీరు సాధారణంగా చూసే ఉంటారు మీరు. ఇదైతే మనకి రూ. 45 అండి ఇది. అదేవిధంగా ఈ డబ్బా అయితే డబ్బాలో కూడా మనకి స్వామివారి ప్రసాదం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే మనకి రూ. 40 అండి. చూశారు కదా. అదేవిధంగా రూ. 20 కూడా ఇటువంటి అంటే ఈ డబ్బా సైజులోనే ఒక చిన్న సైజులో మనకైతే ప్రసాదం అయితే ఇవ్వడం జరుగుతుంది. అదైతే మన బంధుమిత్రులందరికీ కూడా పంచిపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే సాధారణంగా ఇంత పెద్ద డబ్బాలో ప్రసాదం స్పూన్తో తీసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చిన్న డబ్బా అయితే వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి బాగుంటుందండి. నేనైతే ఈ 2 డబ్బాలు కూడా తీసుకోవడం జరిగింది. చూశారు కదా. ఇది పళని సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రసాదం. ఇది నేను ఓపెన్ చేస్తానండి. లోపల ప్రసాదం ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను నేను. ఇది ఓపెన్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ముందుగా అయితే ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఉన్న స్వామివారి ప్రసాదం అయితే ఓపెన్ చేస్తానండి. మనకైతే ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుందండి. చూసుకోండి ఒకసారి. ఎక్స్పైరీ డేటు మనకి ఇక్కడ ఉంటుంది. ఇదే అండి స్వామివారి ప్రసాదం. చూసారు కదా. టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి. అంటే టేస్ట్ అంటే మనకి స్వామివారి ప్రసాదం కాబట్టి టేస్ట్ గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది స్వామివారు మనందరికీ అందించినటువంటి ఒక అనుగ్రహం అని చెప్పాలి కాబట్టి చాలా బాగుందండి. మనకి పళనిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం, అదేవిధంగా శబరిమల అయ్యప్ప స్వామి యొక్క ప్రసాదం కూడా ఇంచుమించుగా సేమ్ ఫ్లేవర్లో ఉంటుంది. కాకపోతే ఇందులో మనకి కొంచెం బియ్యం టైప్ ఏదైతే ఉంటుందో అది కొంచెం గట్టిగా ఉంటుంది, బాగుంటుంది. మీకు ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి. ముందుగా అయితే చూశారు కదా పళని సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రసాదం. ఈసారి మీరు పళని వెళ్ళినప్పుడు లేదా మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధుమిత్రులు కానీ ఎవరైనా పళని వెళ్ళినప్పుడు స్వామివారి ప్రసాదాన్ని తీసుకురమ్మని చెప్పండి.